ఇందిరమ్మ ఇండ్లు చాలామంది ఇందిరమ్మ ఇండ్ల గురించి మెసేజ్లు చేసిరు, కామెంట్లు రాసిరు. ఇక దాని గురించి కొంచెం మాట్లాడక్క ఏమన్నా తెలిస్తే కనుక అయితే అడిగిరు అనమాట. ఇక దీని గురించి అయితే మాట్లాడదామని అయితే మళ్ళీ మీ ముందుకైతే వచ్చిన. ఇక ఈ ఇందిరమ్మ అప్డేట్స్ గురించి అయితే మీకు ఇంకా కావాలంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ అయితే క్లియర్గా రాయిర్రి. దాని గురించి అయితే మనమైతే మాట్లాడుకుందాం. ఇక ముందుగా ఇంకా లైక్ అయితే చేయకపోతే కనుక ఒక్కసారి అయితే జర లైక్ అయితే కొట్టరు. ఇక గట్లనే ఈ వీడియోని చాలా మందికి అయితే షేర్ అయితే చేయరు. ఇక స్కిప్ చేయకుండా చూడరు. అప్పుడే నేను చెప్పేది మీకైతే మంచిగా కొల్ల అర్థమైపోతుంది అనమాట. ఇక మనమైతే గిన్నె కొల్ల ఏం మాట్లాడుకుందామంటే, ఇక ముచ్చట ఏంటంటే చాలా మంది ఏమడుగుతున్నారంటే అసలు ఎందుకు 10,000 కట్టాలి, 10,000 కట్టాలి ఎందుకు, మళ్ళీ 6 లక్షలు ఎందుకు కట్టాలి, 10,000 కంటే ముందు 100 రూపాయలు ఎందుకు కట్టాలి అనేది అడుగుతున్నారనమాట. ఇప్పుడు మనము ఏదైనా ఫామ్ ఫిల్అప్ చేసినాం అనుకోండి, గంటల ఖచ్చితంగా 100నో 200 అడుగుతారు కదా. గట్లనే మీ సేవల ఇందిరమ్మ ఇండ్ల కోసం అయితే అప్లికేషన్ పెడుతున్నప్పుడు ఒక 100 రూపాయలు అయితే ఫస్ట్ ఫీజు అయితే కట్టాలి. దాని తర్వాత అప్లికేషన్ మొత్తం పూర్తయిపోయిన తర్వాత 10,000 కట్టాలి. 10,000 కడితేనే గప్పుడు నీకు ఇల్లు రిజిస్టర్ అయినట్టు, నీ పేరు మీద అడ్వాన్స్ బుకింగ్ అనమాట. ఇక బుక్ అయినట్టు. ఇక బుకింగ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, నీ పేర్ల మీద ఏం ఆస్తులు ఉన్నాయి, మీ నాయన తరపున ఏం ఆస్తులు ఉన్నాయి, నీ భర్త తరపున ఏం ఆస్తులు ఉన్నాయి, అత్తగారి తరపున ఏం ఆస్తులు ఉన్నాయి, అమ్మగారి తరపున ఏం ఆస్తులు ఉన్నాయి, ఇక గిట్లా అన్ని వెరిఫికేషన్లు చేస్తారంట. ఇక ఇంకొకటి నాకు ఒక చెల్లె కూడా కామెంట్ అయితే చేసిందనమాట, గట్లా కాదక్క ఇలా వంశంలో ఎవరికైనా సరే కానీ ఇందిరమ్మ ఇల్లులు వచ్చినా లేవా అనేది కూడా చెకింగ్ చేయడానికి గిట్ల అయితే అడుగుతున్నారు, వాళ్ళ ఆధార్ కార్డులు వీళ్ళ ఆధార్ కార్డులు అన్ని డీటెయిల్స్ అడుగుతున్నారు అని అయితే చెప్పిందనమాట. అవును, ఇది కూడా ఇంకొక పాయింటే అనుకోర్రి, కరెక్టే కదా. ఇప్పుడు మనం అమ్మనైనా ఆధార్ కార్డులు ఇచ్చినాం, అత్తమ్మ ఆధార్ కార్డు ఇచ్చినాం, భర్త ఆధార్ కార్డు ఇచ్చినాం, మన ఆధార్ కార్డు ఇచ్చినాం, ఇలా అందరూ ఆధార్ కార్డులో వేసుకొని చెక్ చేస్తారు. వీళ్ళ పిల్లల మీద ఏమేమి ఉంది, వీళ్ళ వంశంలో గవర్నమెంట్ పథకాలు ఏమి వచ్చినాయి ఏం రాలో అనేది చెక్ చేస్తారు అనమాట. గట్ల ఎవరికైనా ఇందిరమ్మ ఇల్లు వచ్చినట్టే ఉందనుకోరు, మీకు ఇందిరమ్మ ఇల్లు రాదంట. అట్లా ఏం రానోళ్ళు ఏం లేనోళ్ళు అందులో అసంటోళ్ళకే ఇందిరమ్మ ఇండ్లు అయితే వస్తాయంట. ఇక మళ్ళీ ఇవి ఎన్ని అంతస్తులు ఉంటాయి అనేది అడిగారు అనమాట. 10 అంతస్తులేమి ఉంటాయంట, 10-12 అంతస్తులు ఉంటాయంట. 520 చదరపు మీటర్లు మాత్రమే ఉంటుందంట. బుడ్డగా గింత బుచ్చిగా కిచెను, గింత బుచ్చిగా హాలు, గింత బుచ్చిగా బెడ్రూము, కొంచెం వాష్గా గంతే ఉంటుందంట. సింగిల్ బెడ్రూమ్ అనమాట ఇది. ఇక అడ్జస్ట్ అవుతాం మేము. ఈ కిరాయి కట్టడం కంటే ఈ 10,000 కట్టి ఇక 6 లక్షలు కట్టి మేము ఇక తెచ్చుకుంటే వీళ్ళు అనుకుంటారు అప్లై చేసుకోవచ్చు. ఇక 6 లక్షలు ఎట్లా కట్టాలంటే కనుక కిస్తీల మాదిరిగా 4 సార్లు అయితే కట్టాలంట. ఇక 6 లక్షలు కొంచెం కొంచెం కట్టుకుంటూ ఇల్లు అయిపోయేసరికి మొత్తం పూర్తిగా అయితే పైసలు అయితే కట్టేయాలంట. ఇక రిజిస్ట్రేషన్ వచ్చేసరికి దానికైతే ఎటువంటి పైసలు అయితే పడాయంట. ఇక పైసలు ఏం పడాయి కాబట్టి ఇక మనం ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక అట్లనే హెల్ప్ లైన్ నెంబర్స్ అయితే ఇస్తున్నారు, గా నెంబర్స్కి అయితే కాల్ చేయరు. ఇక భారీ మోసాలు అయితే జరగబోతున్నాయి ఈ ఇందిరమ్మ ఇండ్ల గురించి. ఇక ఫేక్ సైబర్ గాళ్ళు అయితే వస్తారు కదా, వాళ్ళందరూ మీకు ఇల్లు ఇప్పిస్తున్నాం ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి మీ వాట్సాప్కి గీ లింకులు పెట్టిరు అనుకోండి, మీరు అస్సలైతే క్లిక్ చేయకూరి. మీరు ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో గాలైతే మీరు మీ సేవకే వర్రి. మన కళ్ళ ముంగటనే పని జరుగుతుంది. ఇప్పుడు మనం గూగుల్లో పోయి చేసినా కానీ, వాట్సాప్లో పోయి చేసినా కానీ ఏమన్నా స్కామ్ జరిగిందనుకో మనకే కదా సరే. అందుకని చెప్పేసి ఎవ్వరు కూడా మీరు మీ ఫోన్లతోటి కానీ, మీ లింకులతోటి కానీ, మీరు గూగుల్లో పోయి కానీ మీ సెల్ఫ్గా మీరు చేయకూరి. గట్లా చేస్తే కనుక ఆ లింకులు ఈ లింకులు వచ్చిరు అనుకోర్రి, ఆయనతో ఏదైనా అయిందనుకోర్రి పెద్ద షర అవుతుంది. ఇక అందుకని చెప్పేసి మీరు ఏం చేస్తారంటే మీ సేవ కోర్రి, మీ సేవల్లో మీ పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వరి. ఇంకా మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు అన్నీ, ఇక మీ ఫోన్ నెంబరు, మీ ఇంటోళ్ళవి, మీ అమ్మోళ్ళవి, నాయనోళ్ళవి అందరూ ఇచ్చిరనుకో, ఇక మీ సేవలు అన్నీ అన్నీ అయితే రాస్తారనమాట. రాసిన తర్వాత ఇక ఫామ్ అయితే అప్లై చేస్తారు. ఇంకొకటి ఏం అడిగిరంటే నన్ను, మరి 10,000 కడతాం కదా, ఒకవేళ మా అప్లికేషన్లలో మాకు రాదు అని తేలింది అనుకోరు ఇల్లు, మరి ఖచ్చితంగా 10,000 వస్తాయని అడిగారు. ఖచ్చితంగా వస్తాయంట, ఎందుకంటే అంత గట్టిగా చెప్తున్నారు. ఇక ఎవరోళ్ళు అయితే ఈ పైసలు రావని పికర పెట్టుకోకూరి. ఖచ్చితంగా మీకు వెరిఫికేషన్లో ఇల్లు రాదని తేలిందే అనుకోర్రి, మీ 10,000 మీ అకౌంట్లోకి పక్కాగా మీకు అయితే పడతాయి అంట. ఒకవేళ వెరిఫికేషన్లో మీకు ఇల్లు రాలేదు అని చెప్పి మీ 10,000 మీకు ఇవ్వలేదు అనుకోరి, నాకు ఖచ్చితంగా మెసేజ్ చేసి దీని మీద ఖచ్చితంగా వీడియో చేద్దాం మళ్ళీ మనం. ఎందుకంటే మస్తు మంది డౌట్ పడుతున్నారు.
ఇక కొంతమంది అయితే ఏమనుకుంటున్నారు తెలుసా, ఈ 6 లక్షలు కట్టి ఇల్లు ఎందుకు తీసుకోవాలని చెప్పేసి చాలా మట్టుకి ఎక్కువ శాతం అయితే దరఖాస్తుల దగ్గర తక్కువనే ఉన్నారంట. మా దోస్తులు పోయిరు అప్లై చేయడానికి. ఇక అప్లై చేయడానికి ఇక్కడికి పోయినప్పుడు అంట మీ సేవలు అయితే అంతా ఎక్కువ మంది లేరంట. ఎందుకంటే పైసలు కడుతున్నాం కదా, ఫ్రీ అయితే ఎగబడతారు. పైసలు కట్టి ఇల్లు తెచ్చుకుంటుంటే ఎందుకు ఎగబడతారు చెప్పురు, ఎవ్వరు ఎగబడరు అనమాట. ఇక గట్లనే ఉన్నారంట. ఇక చాలా మంది కూడా ఆలోచిస్తారు, ఈ సింగిల్ బెడ్రూమ్ ఏం సరిపోతుంది, ఇద్దరు పిల్లలు భార్య భర్తలు, అప్పుడో ఇప్పుడో అత్తమామనో ఎవరో చుట్టాలు వచ్చినందుకన్నా కూర్చోనికన్నా నిలవడానికన్నా ఉండాలి కదా జాగా. ఇక గట్ల కూడా లేకపోతే 6 లక్షలు కట్టి కదా ఎందుకు కొనుక్కోవాలి అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. ఇక గసింటోళ్ళు కొంతమంది ఏమంటున్నారు, గన్లో 6 లక్షలు పెట్టి గది కొనడం కంటే ఇదే 6 లక్షలు డౌన్ పేమెంట్ కట్టి లోన్ తీసుకుంటే వేరే ఇల్లు దొరుకుతుంది మాకు అంటున్నారు. గట్ల కూడా మీరు వేసుకోవచ్చు, మీ ఇష్టం. మీ లేదు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోవచ్చు అనమాట. ఇప్పుడు మీకు ఇందిరా మిల్లు కావాలనుకుంటే అప్లై చేసుకోరు, లేదు మాకు ఇందిరా మిల్లు వద్దనుకుంటే అప్లై చేసుకోకూరి, అంతే కదా, బలవంతం ఏం లేదు. ఇప్పుడు మీ ప్లేస్లో మరీ ఏం గతి లేనోడు మాకు ఇందిరమ్మ ఇల్లు సారే సింగిల్ బెడ్రూమ్ అయినా సరే అడ్జస్ట్ అవుతాం, ప్రస్తుతానికి మా సిచ్యువేషన్ గిట్లుంది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ఇందిరమ్మ ఇల్లుకి అయితే అప్లై చేసుకోరు. ఇంకేం అడిగారు నన్ను, ఇంకా లోన్ వస్తుందా అని అడిగారు. ఎస్ వస్తుందంట. ఇప్పుడు ఈ ఇల్లు 10 ఏళ్ళ దాకా అమ్ముకోనికి లేదంట, అట్లనే ఎవరికి కిరాయి కూడా లేదంట. కానీ మనం 10 ఏళ్ళ దాకా ఆ ఇంట్లోనే ఉన్నా కానీ మనం లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అంట. ఇక లోన్కి అప్లై ఎవరైతే వేసుకుందాం అనుకుంటున్నారో గాలైతే ఈ ఇల్లు వచ్చిన తర్వాత లోన్ అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోరు. అప్లై చేసుకోకపోతే కనుక ఇక నష్టపోతారు అనమాట. ఎందుకంటే లోన్ ఇప్పుడు మనకి అది అమ్ముకోనికి లేదు, కిరాయి నీకు లేదు, కానీ లోన్ తెచ్చుకోనికి అయితే ఉంది కదా, లోన్ గవర్నమెంటే ఇస్తుందంట. అందుకని చెప్పేసి ఇక ఖచ్చితంగా అయితే లోన్ అయితే అప్లై చేసుకోరు. మరి ఇక 10 ఏళ్ళ తర్వాత అమ్ముకోవచ్చు అంటే అమ్ముకోవచ్చు, అప్పుడు నీ ఇష్టం. కానీ 10 ఏళ్ళు ఖచ్చితంగా ఆ ఇంట్లో అయితే ఉండాలి, లేదనుకో గవర్నమెంట్ ఖచ్చితంగా తీసేసుకుంటుంది అనమాట. ఇక ఇలా బోర్ ఫెసిలిటీస్ అన్నీ మంచి, వాటర్ ఫెసిలిటీ అన్నీ మంచిగా ఉంటాయంట. ఇక మంచి నాణ్యమైన ఇదికొకటే కడతారంట అంటున్నారు. మళ్ళీ కొంతమంది ఏమో నాణ్యమైనది ఉండదు, అది ఉండదు, ఇది ఉండదు అంటున్నారు, కానీ మంచిదే కడతారంట. ఇంకేం అడిగిరంటే ఏ ఏరియాలో వస్తుంది అని చెప్పారు. ఎక్కడున్న అప్లై చేసుకోవాలని కూడా అడిగారు అనమాట. ఏరియా ఇప్పుడు నాది చింతల్లో నాది ఆధార్ కార్డు ఉంది, పటెన్షియల్ ఉన్నా, లేదా బాలనగర్ ఉన్నా. ఇప్పుడు నేను చింతలు అప్లై చేసుకోవాలన్నా, పటెన్షియల్ అప్లై చేసుకోవాలన్నా, బాలనగర్ అప్లై చేసుకోవాలన్నా, మీరే కామెంట్ రాయరు. ఇప్పుడు మన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఏ ఊరి అయితే ఉన్నాయో అదే ఊరికి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉన్న ఊళ్ళో అప్లై చేసుకుంటా అంటే రాదు. నీ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళ దగ్గరికి పోయి నువ్వు అప్లై చేసుకోవాలి. నువ్వు పోయి ఓటే నీకు పోతున్నావు అన్నప్పుడు గన్న ఏదో ఓటేస్తావు, అవునా కదా. మరి నీ ఊళ్ళో నువ్వు అప్లై చేసుకోలే, కానీ వేరే ఊరికాడ వచ్చున్నా నేను వేరే ఊరికాడ అప్లై చేసుకుంటా అంటే రాదు నీకు. ఇప్పుడు నువ్వున్న ఇంకా ఇల్లులు ఇంతకుముందు కేసీఆర్ సార్ ఏమో బయట ఊరవతలు ఇచ్చిర్రు, మరి ఈ ఇల్లు ఎట్లా ఇస్తారంటే ఇప్పుడు సరౌండింగ్లో ఉన్నాయి, సిటీ సరౌండింగ్లో ఉన్నాయి. గాజుల రామారం కానీ ఇక ఊళ్ళు మస్తు ఉన్నాయిలే, ఈ బండ్లగూడ కానీ, ఈ హైటెక్ సిటీ కానీ, గచ్చిబౌలి కానీ, జేఇంటూ కానీ, కేబిహెచ్పి కానీ, ఇట్లా మనం ఏ ఏరియాలలో అయితే ఉంటామో గా ఏరియాలనే ఇల్లులు కట్టిస్తారు. ఊరు అవతల కట్టియరంట, మనం ఉన్న ఏరియాలనే మనకు ఎక్కడెక్కడైతే సదుపాయాలు ఉన్నాయో గాడనే కట్టిస్తారంట. ఇక వేరే ఏరియాలలో కట్టియరంట. దీని గురించి అయితే మీరు అస్సలు అయితే ఫికర్ చేయకూరి. ఇక ఇంకొక ముచ్చట ఏంటంటే ఇందిరమ్మ ఇండ్ల కోసం అయితే చాలా మంది అప్లై చేసారు కదా, మరి గంటల మా పేరు వస్తుందో రాదు అని డౌట్గా ఉందని కూడా అన్నారనమాట. అరే ఎంతమంది అయినా అప్లై చేయని, ఇప్పుడు అప్లై చేసిన వాళ్ళకి అందరికి వస్తుందా, రాదు. వెరిఫికేషన్ చేస్తారు, ఖచ్చితంగా అన్ని డీటెయిల్స్ అయితే చెక్ చేస్తారు. గప్పుడే కదా మనకి ఇల్లు వస్తుందో ఇల్లు రాదో తెలుస్తుంది. ఇప్పుడు వెరిఫికేషన్ లేనిదైతే ఇల్లు అయితే రాదు కదా. సో దీనిపై అయితే ఎవరైతే ఏ టెన్షన్ అయితే పడద్దు, ఏ ఆలోచన అయితే పెట్టుకోకూరి. ఇక మళ్ళీ మీకు ఇంకా మంచి అప్డేట్స్ ఏం కావాలో జర్రా మీరు కామెంట్లు అయితే రాయది. వీడియోలు అయితే చూస్తున్నారు కానీ లైకులు కొడతలేరు, సబ్స్క్రైబులు చేస్తలేరు, ఇక కామెంట్లు రాస్తలేరు. మీరు కామెంట్లు రాస్తే, మీరు లైకులు కొడితేనే, మీరు ఫాలో అయితేనే నాకు ఇంకా బూస్టప్ వచ్చి ఇంకా ఎక్కువ వీడియోలు అయితే చేయాలనిపిస్తుంది అనమాట. సో గట్ల మీ సపోర్ట్ నాకు ఎక్కువ ఉందనుకోర్రి. నేను ఎన్ని అంటే గన్ని అప్డేట్స్ అయితే మీకు ఇస్తాను, ఎన్ని వీడియోస్ అయితే గన్ని వీడియోస్ అయితే చేసుకుంటూ వస్తాను అనమాట. సో మరి ఇంకా మనము వీడియో అయితే ఎండింగ్ చేస్తున్నాం. వల్ల ఇంకా మనకైతే ఇంకా చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. ఇంకా వాటి గురించి అయితే నేను ఒక 2 రోజులకు ఒకసారైనా వీడియో చేసుకుంటూ వస్తాను. ఎందుకంటే మనకైతే ఆఫీస్ ఉంటుంది కాబట్టి ఇంట్లో చేసుకొని ఇక నేను డైలీ షార్ట్ వీడియోస్ చేసుకొని ఇక ఆఫీస్కి అయితే పోవాలి. ఇక మనకు ఆఫీస్లో వరకే ఉంటుంది. ఇక ఆఫీస్కి పోయినా మనకోర్రి మనం ఫోన్కి ఇంకా అవన్నీ ముట్టమన్నమాట. ఇక ఆఫీసే ఇల్లే, ఇక యూట్యూబే డిస్ట్రాక్ట్ అట్లా ఉంటుంది అనమాట.
ఇంకా కొంతమంది అయితే అడుగుతున్నారు, అప్డేట్స్ అయితే మంచిగా ఇస్తున్నాక థ్యాంక్ యూ సో మచ్ అని అంటున్నారు. సో మీ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. కొంతమంది బ్యాడ్ కామెంట్స్ ఎట్టుతలు పెడతారు, గుడ్ కామెంట్స్ ఎట్టుతలు పెడతారు. అవన్నీ పట్టించుకుంటూ పోతూ ఉంటే మనం అంతా టైం అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. దేని గురించి ఆలోచించవద్దు, మన పని మనం చేసుకుంటూ పోతూనే ఉండాలన్నమాట. ఇక ఇందిరా ఇండ్ల గురించి అయితే ఇంకా ఏమైనా మోర్ డౌట్స్ ఏమైనా కావాలంటే కనుక ఖచ్చితంగా మీరు అయితే నాకు కామెంట్లు అయితే రాయాలి. మీరు ఎన్ని కామెంట్లు రాస్తే గంట నేను వీడియోస్ చేసుకుంటూ పోతాను అనమాట. మీకు చిన్న డౌట్ ఉన్నా కానీ ఖచ్చితంగా కామెంట్ అయితే రాయాలి. ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తా, ప్రతి కామెంట్కి నేను రెస్పాండ్ అవుతా, ప్రతి కామెంట్ ఏందో కూడా నేను చదువుతా. సో నేను ఇన్స్టాగ్రామ్లో కామెంట్స్ అయితే ఎక్కువగా చదవ, కానీ యూట్యూబ్లో కామెంట్ అయితే మస్తు అవుతాను అనమాట. ఇన్స్టాగ్రామ్లో తక్కువ కామెంట్ వచ్చి వాటికి చదువుతా, ఎక్కువ కామెంట్ వచ్చి వాటికి చదవ. ఇక బ్యాడ్ కామెంట్స్ ఆల్రెడీ ఇట్లా మనకు అయిపోతుంది కాబట్టి అవి అయితే డిలీట్ చేసి పడేస్తాను అనమాట. సో మ్యాక్సిమం కామెంట్లు చదవడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాం. మొన్న చెప్పినా కదా కుదరడం లేదు కామెంట్లు చదవను అని చెప్పేసి, కానీ చదివి వీడియోస్ ఇంకా చేస్తా. మీరు నాకు ఇంకా ఫుల్ సపోర్ట్ అయితే ఇవ్వరి. ఇక ఈ వీడియో గింతతో ఎండింగ్ అయితే చేస్తున్నా. ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎవరో అయితే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో ఎటువంటి డౌట్ లేకుండా పోయి అయితే అప్లై చేసుకోర్రి. మీ పైసలు ఒకవేళ మీకు అప్లికేషన్ రాంగ్ మీకు రాదు ఇల్లు అనుకుంటే మీ అకౌంట్లోకి మీ పైసలు వచ్చేస్తాయి. ఒకవేళ మీకు అప్లికేషన్ రెడీ అయింది, మీకు ఇల్లు వస్తుంది అనుకుంటే కనుక మీ పేరు మీద ఇల్లు రిజిస్టర్ అయినట్టే ఇక మీకోసం ఇల్లు అయితే కట్టిస్తుంది గవర్నమెంట్. ఇక గవర్నమెంట్ కట్టిస్తుంది కాబట్టి 4 కిస్తీల ప్రకారంగా మీరైతే ఈ ఇల్లు పైసలు అయితే కట్టుకోవాలన్నమాట. సో ఏం డౌట్స్ ఉన్నా ముందుగా మీరు కామెంట్లు అయితే రాయరు, నేను మళ్ళీ వీడియోతో చేసి పెడతా. ఉంటా. మళ్ళీ బాయ్ టాటా, స్వీట్ డ్రీమ్స్, గుడ్ నైట్.